చాలామందికి మీకు కోపం వస్తుంటుంది తెలుసు కదా. కోపం అందరికి పరిచయమైనా కాదా? బాగా పరిచయం అవుతుంది. కోపం వస్తే మనం మన కంట్రోల్లో ఉండం, అంతేనే కాదు. అంటే మన చేతిలో ఏది ఉంటే అది బండకేసి కొట్టేది, ఇసిరి కొట్టేది, ఈవెన్ మనం భోంచేస్తున్నా మన ప్లేట్ని ఇసిరి అవతల పడేస్తాం. అది మంచి పద్ధతి కాదు. అంటే కోపం అనేది చాలా చాలా ఎనర్జీ. మన హై వోల్టేజ్ అంటారు చూడండి, బల్బు అంత ఎనర్జీ ఉంటుంది మన దగ్గర. మామూలుగా నువ్వు బిందె ఎత్తలేని పాపవి కోపం వస్తే బిందె ఎత్తి అవతలకి ఇస్తావు, అంత ఎనర్జీ ఉంటుంది నీ దగ్గర. ఉంటుందా ఉండదా? ఈ బెంచ్ నీకు లేదు కానీ కోపం వస్తే లేస్తుంది, ఇట్లా ఇసిరి పక్కకు తోసేస్తావు. అది గుర్తుపెట్టుకోవాలి. కోపం అనేది మినరల్ వాటర్ లాంటిది, మినరల్ వాటర్ లాంటిది. దాన్ని సైడ్ కాలంలో పోతే ప్రయోజనం లేదు. మనం తాగొచ్చు, వేరే వాళ్ళకి వాడచ్చు, అలా అనమాట. అంటే మంచికి వాడుకోవాలి కోపాన్ని. సో మీకు కోపం వస్తుంటుందా రాదా? మామూలుగా వస్తుంటుంది కదా. ఈ కోపాన్ని మనం వేరే వాళ్ళ మీద చూపించకుండా మనకు నచ్చిన మన టాలెంట్ మీద చూపించాలి. టాలెంట్ మీద చూపిస్తామా వేరే వాళ్ళ మీద చూపిస్తారా? వేరే వాళ్ళ మీద చూపిస్తారా టాలెంట్ మీద చూపిస్తారా? అంటే మనకి ఏదైనా ఒకటి లక్ష్యం మీద చూపించాలి మన కోపం. అప్పుడు నువ్వు కరెక్ట్గా మనం ఒక గోల్ పెట్టుకొని గోల్ని రీచ్ అవుతావు. ప్రతిసారి కోపడుతున్నావు అనుకో, మీ అమ్మ 100 రూపాయలు ఇచ్చింది, చింపేసినావు కోపంతో. మళ్ళీ ఇంకో 100 రూపాయలు ఇచ్చింది, అది కూడా చింపేసినావు కోపంతో. సో నువ్వు అనుకున్నవి గోల్ రీచ్ కావు. నెక్స్ట్ ఆమె ఇది ఇంకా బంద్ చేస్తుంది, ఇచ్చిన నువ్వు వేస్ట్, కోపంతో చింపేస్తావు అని చెప్తూ టైం వేస్ట్ ఉంది లేదా. అందుకే కోపం అనేది ఒక మినరల్ వాటర్ లాంటిది అనమాట. దాన్ని వేస్ట్ చేయకూడదు, సరైన పద్ధతిలో వాడుకోవాలి. వేస్ట్ చేస్తే మనకు కావాల్సినవన్నీ మిస్ అయిపోతాం. నువ్వు బంధువులు మిస్ అవుతావు, నువ్వు కోపం వల్ల నీ లక్ష్యాన్ని మిస్ అవుతావు. తర్వాత నువ్వు బ్యాడ్ అనిపిస్తావు. అరే నేను ఇలా బిహేవ్ చేశానేంటి అసలు కోపంలో అని అనిపిస్తుందా అనిపిదా? ఖచ్చితంగా నువ్వే కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతావు వేరే వాళ్ళ మీద కోపడినప్పుడు. అవుతామా అవ్వమా? ఖచ్చితంగా అవుతాం. కాబట్టి ఈరోజు నుంచి కొంచెం కోపం తగ్గించుకుంటారా? కోపం తగ్గించుకొని కొంచెం కోపాన్ని మన గోల్ వైపు తీసుకెళ్తారా?